Hi guys. Telusu kada. We watched Telusu kada. Again streaming on Netflix. Yeah. So Dude Telusu kada back to back చూసి రెండింటికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి మేము రియలైజ్ అయ్యామన్నమాట. And even opposite of Dude. Yeah. ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. Yes. And the guy in Dude movie is very understanding and everything. కానీ the guy in Telusu kada movie is totally selfish pro max అన్నమాట. అలా ఏం కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేం కాదు, మరీ సెల్ఫిష్ అదేం కాదు. ఈజ్ ఎ వెరీ స్ట్రైట్ పర్సన్ అండ్ ప్రాక్టికల్ అండ్ ట్రూత్ మాట్లాడతాడు. సో ఏదైనా కూడా నిజమే మాట్లాడతాడు, ఎక్కడ అబద్ధాలు చేయడం కానీ మోసం చేయడం అనే క్యారెక్టర్ అయితే కాదు. అండ్ ఆల్సో తను కూడా చాలా ఎలా చెప్పాలి, మెచ్యూర్డ్ గానే మెచ్యూర్డ్ అండ్ క్వైట్ మెచ్యూర్డ్. సో కమింగ్ టు ద ప్లాట్ అండ్ ద క్యాస్ట్ మీకు తెలిసిందే, సిద్ధు జొన్నలగడ్డ అండ్ రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి అండ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన హర్ష. సో హర్ష అండ్ డైలాగ్స్ విత్ హీరో చాలా బాగుంటాయి. అవన్నీ కూడా ఫన్ అండ్ రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడినట్టు ఒక ఫ్రెండ్ ఉంటే అలా మాట్లాడతాడు. ఎప్పటికప్పుడు హర్ష పుల్ బ్యాక్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా సిద్ధు అసలు ఎక్కడ కూడా తగ్గడు అనమాట. మేల్ ఈగో అనేది గట్టిగా చూపిస్తాడు. ఎక్కడ ఆ డైలాగ్ వస్తూనే ఉంటుంది, ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలి అని చెప్పి. అదేం డైలాగ్ రాయ్యా, కొంచెం మంచి డైలాగ్ రాయండి. సో మూవీ వచ్చేసరికి జొన్నలగడ్డ లైక్ హీ లవ్స్ రాశి ఖన్నా అండ్ ప్రెగ్నెన్సీ రాదని తెలుస్తుంది. సో ఆ టైంలో వాళ్ళ అక్కడ మనకి శ్రీనిధి శెట్టి కనిపిస్తుంది. డాక్టర్ అయినప్పటికీ కూడా she herself says నేనే నీ బేబీని బేర్ చేస్తాను అని చెప్పి. కానీ దీనికి బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. అదంతా యాక్సెప్ట్ చేసే కానీ లైక్ హీ టెల్స్ షీ ఇస్ మై ఎక్స్. కానీ యాక్చువల్లీ తను చేసింది కాదు అది, శ్రీనిధి శెట్టియే. షీ లుక్స్ ఎట్ హర్ హస్బెండ్ అండ్ షీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్ బికాస్ దే హవ్ బీన్ టుగెదర్ ఎర్లియర్ అండ్ రిజెక్ట్ చేసి అతన్ని చాలా హర్ట్ చేసింది అనమాట. అండ్ తను ఏంటంటే షీఈస్ లైక్ వెరీ ఫ్రీ మైండెడ్ పర్సన్, షీ డజంట్ వాంట్ టు స్టిక్ టు వన్ గై అట్లా అనమాట. అది ఇప్పుడు పాస్ట్ లో మాత్రం చాలా క్రింజ్. పాస్ట్ లోనే షీ డోంట్ వాంట్ మ్యారేజ్ ఆర్ కిడ్స్ అదంతా. సో స్ట్రైట్ అవే అండ్ హీరో వాస్ లైక్ హీ వాంట్ ఎ ఫ్యామిలీ అండ్ కిడ్స్ అట్లా. సో వాళ్ళకి అస్సలు మ్యాచ్ అవ్వదు అనమాట. అండ్ స్టిల్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ జస్ట్ ఫర్ టైం పాస్ ఫర్ శ్రీనిధి. కానీ తినైతే సీరియస్ గా ఉండేవాడు అనమాట. అలాంటి పరిస్థితుల్లో బ్రేకప్ అవుతుంది. హీరో మూవ్స్ ఆన్ అండ్ మ్యారేజ్ రాశి ఖన్నా. సో ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు సో థర్డ్ మంత్ లో హీ టెల్స్ షీ ఈజ్ మై ఎక్స్, నేనేమి అబద్ధాలు దాచలేదు. దెన్ దీస్ సిచ్యువేషన్ ఈ ముగ్గురు మధ్య ఎలా అవుతూ ఉంటుంది. సో నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా అని వర్జన్ రాశి ఖన్నాది. బట్ హీ థింక్స్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ దేర్ ఇస్ నో పాయింట్. తను ఒప్పుకోకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతే నేను నీకు చెప్పిన ఉపయోగం లేదు అని చెప్తాడు అనమాట. అది రాశి ఖన్నాకి అసలు అర్థం కాదనమాట. ద థింగ్ అబౌట్ డూడ్ మూవీ అండ్ తెలుసు కదా మూవీ ఇస్ మిస్కమ్యూనికేషన్. వాళ్ళు ఏమనుకుంటున్నారో అవతల వాళ్ళకి చెప్పకపోతే అర్థం కాదు అనే విషయం. హీరో మాత్రం క్లారిటీగా చెప్తాడు, హీరోయిన్స్ చెప్పరు. సో కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ రిలేషన్షిప్. నాట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్, ఎప్పుడైనా కూడా కమ్యూనికేషన్ ఇస్ ఆల్వేస్ అన్ ఇంపార్టెంట్. హౌ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్, యూ మస్ట్ అండ్ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా. అప్పుడే అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేస్తారు టు అండర్స్టాండ్. ఎస్. సో అట్లా అవుతూ ఉన్న పరిస్థితుల్లో రాశి ఖన్నా గెట్స్ క్రేజీ అండ్ ఉంటుంది. తర్వాత ఏమో చాలా రకరకాలు అవుతాయి. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్ వీళ్ళు నలుగురు ఒకే ఇంట్లో ఉంటారు అనమాట. ఎవరెవరు, మన సిద్ధు, శ్రీనిధి, రాశి ఖన్నా అండ్ హర్ష. సో దే హ్యావ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ కామెడీ టుగెదర్. సో కామెడీ ఉంది, బాగుంది, లైక్ ఎంగేజింగ్ గా ఉంది. బీజిఎం అయితే సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే మన హీరో వస్తున్నాడో మ్యూజిక్ చాలా బాగుంది. అంత పొగరు ఉండక్కర్లేదు హీరోకి అనిపించింది. కానీ అది సిద్ధు జొన్నలగడ్డ సో ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్తూ ఉన్నాడు నాకు అనే ఫీలింగ్ లో రాశి ఖన్నా ఉంటుంది అనమాట. సో ఫైనలీ వి డోంట్ నో ఇఫ్ దే ఫిగర్డ్ ఇట్ అవుట్ ఆల్సో. బేబీ పుట్టాక దే ఆర్ లైక్ హ్యాపీ ఫర్ దెన్. సో హర్ష అయితే పొగుడుతుంటాడు అనమాట, ఇలా రాను ఇట్లా మేనేజ్ చేశాను, నీ వల్ల అయింది, ఇంకెవరి వల్ల. ఇది ఎక్కడ కూడా ఒక లేడీ డైరెక్టర్ అని మనకి ఎక్కడ అనిపించలేదు. యాక్చువల్లీ పీపుల్ ఆర్ అగేన్స్ట్ అ లేడీ క్యారెక్టర్ రైటింగ్ సచ్ అ లీడ్ మేల్ క్యారెక్టర్. ఇలాంటి అబ్బాయిని ఎందుకు రాశారు లేడీ డైరెక్టర్ అని చెప్పి. వెరీ గుడ్ డైరెక్షన్ కానీ డైలాగ్స్ కానీ మనకి ఎక్కడ కూడా ఒక తెలియని వాళ్ళకైతే ఏంటి ఇది ఒక లేడీ తీసారా డైరెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది. So yeah, it's a good watch only.
చూసి మనం కొంచెం ఆలోచించడానికి బాగానే ఉంటుంది. బ్రాడ్ మైండెడ్ మూవీ అగైన్. సో కంపేర్ టు డూడ్ ఇది ఒక మెట్టు పైన ఉంది అనిపించింది. మూవీ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నా కూడా లైక్ మన మూవీ చూసేదే ఎంటర్టైన్మెంట్ కి ఆర్ బోర్ కొట్టకుండా ఉందా? నాకైతే డూడే నచ్చింది పర్సనల్లీ. ఐ లైక్డ్ డూడ్ బెటర్ దాన్ తెలుసు కదా. బీయింగ్ ఏ మూవీ లవర్ నాకు ఈ మూవీ నచ్చింది. లైక్ ఎంగేజింగ్. సో యా లెట్ us know డూడ్ వర్సెస్ తెలుసు కదా మీకు ఏది నచ్చిందో.